ఇవాళ యేసయ్య నమ్మిన వారు ఒక్కరా కోట్ల మంది, కోట్లాది మంది పైకి పట్టుకోండి. ఇలాగెలాగానండి, ఇలాగెలాగానండి. తెలివి నీ తల్లి ప్రమాణం చెప్పండి. వెలుగయున్నా దేవా, అన్ని వెలుగులకు మూలమయున్న దేవా, వెలుగు కమ్మని పలికిన దేవా, నేను లోకములకు వెలుగయున్నాను అని సెలవిచ్చిన దేవా, మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్ములను పిలిచిన దేవా, మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా, నేను వెలుగుతును, 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 వెలుగు సంబంధిగా జీవించేదను, వెలుగుతును. పైకి పట్టుకోండి, పైకి. దేవా, రక్షణబడే కార్యము ద్వారా నేను వెలుగుతును, నీ వాక్యము ద్వారా నేను వెలుగుతును, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నేను వెలుగుతును. దేవా, దైవ సన్నిధి కలిగి నేను వెలుగుతును. దేవా, పరిశుద్ధతలో నేను వెలుగుతును, విశ్వాసములో వెలుగుతును, భక్తిలో వెలుగుతును, ప్రార్థన ద్వారా వెలుగుతును. వందనములు. దేవా, దేవా, నేను వెలుగుచు అనేకులకు సువార్త చెప్పి, అనేకులకు సువార్త చెప్పి వెలిగించెదను, వెలుగుచు అనేకులకు సువార్త చెప్పి వెలిగించెదను. వందనాలు. నేను వెలిగేదనని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు పేరట ప్రమాణము చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు సన్నిధిలో నేను వెలుగుతును, మోకాళ్ళ జీవితములో వెలుగుతును.
నిరుద్యోగులైన వారికి దేవుడు ఉద్యోగములిచ్చి ఆశీర్వదించునుగాక. ఉపాధి లేని వారికి దేవుడు ఉపాధి దయచేయునుగాక. రోగులైన వారికి దేవుడు స్వస్థత దయచేయుగాక. దయ్యముల చేత శోధించబడు వారికి దురాత్మ నుంచి విడుదల దేవుడు దయచేయునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు నిన్ను అభిషేకించునుగాక. దేవుడు మిమ్మును బైబిల్ మిషన్లో బలమైన పాత్రలుగా వాడుకొనుగాక. 1938వ సంవత్సరములో జనవరి 31వ తేదీ దైవజనుడికి బయలుపడిన బైబిల్ మిషన్ రూపం దేవుడు చూపించునుగాక. దేశ విదేశాలకు సువార్త, బైబిల్ మిషన్ వార్త, రాకడ వార్త, రెండవ రాకడ వార్త, బైబిల్ మిషన్ బోధలు వెదజల్లబడునుగాక. నిత్యము దేవునికి మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ ప్రయాణములలో తోడయుండునుగాక. నీ సన్నిధి నిలుపు నాలో. చేతి పైకెట్టుకోండి. అయిపోయింది. లాస్ట్ నిలుపు నాలో. నీ ఆత్మను నాకిపై. నీ ఆజ్ఞలన్నీయు నాలో. నీలో పైకి పట్టుకోండి. నీ సన్నిధి నాలో. నీ సన్నిధి నిలుపు నాలో. నీ పైకి పట్టుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. మహాఘనమైన తండ్రి, దేవా మీకు స్తోత్రములు నాయన. గొప్ప వెలుగై ఉన్నా దేవుడు వెలుగై ఉన్నారు. ఆయన చీకటి ఎంత మాత్రము లేదని రాయబడిన మీ వాక్యమును బట్టి గొప్ప వెలుగై ఉన్న దేవా మీకే స్తుతులు. లోకములో